నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. ఈరోజు తిరుప్పావైలోని 8వ పాసురానికి అర్థం తెలుసుకుందాం. கீழ்வானம் வெட்டென்றெருமை சிறுபீது மெய்வான் பரந்தனக்காள் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரைப் போகாமல் காத்து உன்னைக் கூவுவான் வந்து நின்றோம். போது களவுடைய பாவாய் எழுந்திராய் பாடின் பறைகொண்டு மாவாய் விளந்தானை மல்லரை மாட்டிய தேவாதி தேவனைச் சென்று நாம் சேவித்தால் ఆవాగ్యంద్రాదాయిందరుళేలోర్ ఎంబావాయ్. శ్రీకృష్ణుడికి ప్రియమైన ఓ గోపిక తూర్పు దిక్కున తెల్లవారుతున్నది. చీకట్లు తొలగి ఉదయభానుడు వచ్చేలోగానే యమునలో 3 మునకలు వేసి మనం పూజకు సిద్ధం కావాలి. ఈలోగా ఆ చిన్ని కన్నయ్యను కూడా లేపాలి. తూర్పు దిక్కున ఆకాశం తెల్లవారింది. గేదెలు మేతకై స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు రావడానికంటే ముందుగానే అతని వద్దకు చేరాలి అని కోరుకుంటున్నారు. మేమందరము వ్రత ప్రదేశానికి వెళ్ళడానికి సిద్ధపడి నిన్ను పిలవడానికి నీ ఇంటికి వచ్చి నీ వాకిలిలో నిలబడి ఉన్నాము. ఇకనైనా వెంటనే నిద్రలేచి రావమ్మా. నీకు కూడా కృష్ణుడిని చేరుకోవాలని కుతూహలంగానే ఉంది కదా, మరి ఇంకా ఆలస్యం ఎందుకు? లే. కేసి అనే రాక్షసుని చీల్చి వధించిన, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి ఆయనను మనం ఆరాధిస్తే ఆయన యొక్క కైంకర్య సేవను, తన యొక్క విశిష్టమైన దయతో నిండిన ఫలితాన్ని ఆ స్వామి మనకు ప్రసాదిస్తాడు. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే నిద్రలేచిరా అంటూ మరో గోపికను గోదాదేవి నిద్రలేపింది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే మిగిలిన పాసురాలను కూడా చూడాలి అనుకుంటే మన భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.